నెక్స్ట్ ప్రాబ్లం వచ్చేసి ఫైండ్ ద పీక్ ఎలిమెంట్. ఓకేనా, మనకి ఇచ్చిన యారేలో పీక్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో వాట్ ఈస్ పీక్ ఎలిమెంట్ అంటే, సో పీక్ ఎలిమెంట్ అంటే ఇప్పుడు ఒక యారే ఆఫ్ ఐ అనే ఎలిమెంట్ మనం తీసుకుంటే, యారే ఆఫ్ ఐ అనే ఎలిమెంట్ తీసుకుంటే, సో దానికి ఉన్న లెఫ్ట్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ ఉండాలి. సో యారే ఆఫ్ ఐ ఎలిమెంట్ అనేది లెఫ్ట్ ఎలిమెంట్ కన్నా గ్రేటర్ ఎలిమెంట్ అయి ఉండాలి, అండ్ రైట్ ఎలిమెంట్కి కూడా గ్రేటర్ ఎలిమెంట్ అయి ఉండాలి. సో అప్పుడే మనం దాన్ని పీక్ ఎలిమెంట్ అని అంటాం. సో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడున్న ఎగ్జాంపుల్ తీసుకొని చేస్తే మనం, సో ఇక్కడ హైయెస్ట్ ఎలిమెంట్ ఏంటి, పీక్ ఎలిమెంట్, దట్ ఈస్ 8. ఎందుకంటే సో 8 ఈస్ లెస్ దెన్ 7, ఐ మీన్ 8 ఈస్ గ్రేటర్ దాన్ 7 అండ్ 8 ఈస్ గ్రేటర్ దాన్ 5. ఓకే, 8 ఈస్ గ్రేటర్ దాన్ 7 అండ్ 8 ఈస్ గ్రేటర్ దాన్ 5. సో 8 అనేది మన పీక్ ఎలిమెంట్. సో ఓకే, సో ఆన్సర్ ఈస్ ఈక్వల్స్ టు 8. సో 8 అనేది మన పీక్ ఎలిమెంట్. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ ఇక్కడ డిక్రీజ్ అయింది, రైట్? సో ఇక్కడ మనకి పీక్ ఎలిమెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, సో అలాగే ఇంకా రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. రిమైనింగ్ ఎగ్జాంపుల్ చూస్తే దీనిలో పీక్ ఎలిమెంట్స్ ఏమొస్తాయి, 1 2 వస్తుంది, అండ్ బికాస్ 2 ఈస్ గ్రేటర్ దాన్ 1 అండ్ 2 ఈస్ గ్రేటర్ దాన్ 1. సో పీ అనేది పీక్ ఎలిమెంట్ అనేది 2 వస్తుంది. అలాగే 6 అనేది కూడా పీక్ ఎలిమెంట్ వస్తుంది, ఎందుకంటే 6 ఈస్ గ్రేటర్ దాన్ 5 అండ్ 6 ఈస్ గ్రేటర్ దాన్ 4. సో 2 ఆన్సర్స్, 2 పీక్ ఎలిమెంట్స్ వస్తున్నాయి. మనకి ఎన్ని వస్తున్నాయి, 2 పీక్ ఎలిమెంట్స్ వస్తున్నాయి. 2 పీక్ ఎలిమెంట్స్ వస్తున్నాయి కాబట్టి సో యూ కెన్ రైట్ ఎనీ ఆన్సర్. ఓకేనా, ఏ ఆన్సర్, ఏదో ఒక ఎలిమెంట్ అనేది మనం తీసుకోవచ్చు. నేను ఫర్ సపోజ్ 2 అని తీసుకుంటున్నాను. సో ఏదో ఒక ఎలిమెంట్ని మీరు రిటర్న్ చేయొచ్చు, ఏ ఎలిమెంట్ అయినా పర్లేదు. బట్ మనకి ఇలాంటి ఎలిమెంట్స్కి మనం పీక్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇలాంటి ఎలిమెంట్కి అయితే ఇక్కడ పీక్ ఎలిమెంట్ వచ్చేసి ఏంటిది, విచ్ ఇస్ 5, రైట్? పీక్ ఎలిమెంట్ వచ్చేసి 5 మనకి. బట్ రైట్ సైడ్ 5 ఈస్ గ్రేటర్ దాన్ 4, బట్ రైట్ సైడ్ ఏ ఎలిమెంట్ లేదు, రైట్? రైట్ సైడ్ ఏ ఎలిమెంట్ లేనప్పుడు ఎలా తీసుకుంటాం అంటే -∞ అండ్ -∞ అని తీసుకుంటాం. సో 5 ఈస్ గ్రేటర్ దాన్ 4 అండ్ గ్రేటర్ దాన్ -∞. సో అలాగే మనం 5 ఈస్ పీక్ ఎలిమెంట్ అని ఫైండ్ అవుట్ చేస్తాం. ఓకే, ఆన్సర్ ఈస్ ఈక్వల్స్ టు 5. నెక్స్ట్ ప్రాబ్లం చూస్తే, నెక్స్ట్ ప్రాబ్లం కూడా సేమ్. సో ఇక్కడ పీక్ ఎలిమెంట్ వచ్చేసి 5. సో ఇక్కడ ఏం లేదు కాబట్టి వి కన్సిడర్ దిస్ as -∞. సో 5 ఈస్ గ్రేటర్ దాన్ -∞ అండ్ 5 ఈస్ గ్రేటర్ దాన్ 4. ఓకే, సో 5 అనేది మన పీక్ ఎలిమెంట్. సో ఇక్కడ ఏంటిది, 5 ఈజ్ అవర్ పీక్ ఎలిమెంట్. సో దీనికి ఎక్స్ట్రీమ్ బ్రూట్ ఫోర్స్ సొల్యూషన్ వచ్చేసి ఏమవుతుందంటే, సింప్లీ రైట్ ద బ్రూట్ ఫోర్స్ కోడ్. సో ఫస్ట్ ఏం చేస్తామంటే, మనం ఒక లీనియర్ సర్చ్లో చేస్తాం, ఒక సింగిల్ ఐటరేషన్లో మనం అరేని ఫైండ్ అవుట్ చేస్తాం కాబట్టి, సో ఒక ఫర్ లూప్ రాద్దాం. దట్ ఈస్ ఫర్ i ఈజ్ ఈక్వల్స్ టు 0, i ఈజ్ లెస్ దెన్ n, i++. సో ఫస్ట్ మనం లెఫ్ట్ ఎలిమెంట్కి రాద్దాం. సో లెఫ్ట్ అండ్ రైట్ ఎలిమెంట్కి ఒకేసారి రాద్దాం. దట్ ఈస్ ఇఫ్ i ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఇఫ్ ఇండెక్స్ వాల్యూ అంటే 0 0 అయ్యింది, అండ్ or i is i-1, array of i is i-1 అంటే left element which is less than i, and at the same time and last element, that is i is equals to n-1 or array of i which is greater than array of i+1. సో ఇలాగ మనం లెఫ్ట్ ఎలిమెంట్, రైట్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం. దిస్ ఈస్ ఫర్ లెఫ్ట్ ఎలిమెంట్, దిస్ ఈస్ ఫర్ రైట్ ఎలిమెంట్. సో i+1 అంటే రైట్ ఎలిమెంట్, i-1 అంటే లెఫ్ట్ ఎలిమెంట్. సో ఓకే, సింపుల్లీ వి రిటర్న్ తర్వాత ఏం చేస్తామంటే వి రిటర్న్ i, అంతే. సో దీనికి టైం కాంప్లెక్సిటీ వచ్చేసి ఎంత వస్తుందంటే, బికాస్ మనం లీనియర్ సర్చ్ పర్ఫామ్ చేస్తాం, టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ ఆఫ్ n అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ వచ్చి బిగ్ ఆఫ్ 1. ఓకే, సో ఆబ్వియస్లీ ఇంటర్వ్యూయర్ అంటే బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీ హ్యాపీ అవర్ కాబట్టి, సో వీ హ్యావ్ టు ఆప్టిమైజ్ దిస్. ఓకే, దీనికి మన ఈ టైం కాంప్లెక్సిటీని మనం బిగ్ ఆఫ్ n టైం కాంప్లెక్సిటీని మనం లాగరిథమిక్ n టైం కాంప్లెక్సిటీలోకి మనం మార్చవచ్చు, రైట్, యూజింగ్ బైనరీ సెర్చ్. సో మనం బైనరీ సెర్చ్ ఎప్పుడు పర్ఫామ్ చేస్తామంటే, ఎప్పుడైతే యారే అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉంటుందో అప్పుడు పర్ఫామ్ చేస్తాం. బట్ ఇక్కడ యారే అనేది సార్టెడ్ ఆర్డర్లో ఉందా, లేదా, ఇక్కడ సమ్హౌ ఇక్కడ వరకు సార్టెడ్ ఆర్డర్లో ఉంది అండ్ ఇక్కడ నుంచి లేదు, రైట్? ఇక్కడ నుంచి సార్టెడ్ ఆర్డర్లో లేదు, ఇక్కడ నుంచి సార్టెడ్ ఆర్డర్లో లేదు. సో ఇట్స్ లైక్ ఒక గ్రాఫ్ కన్సిడర్ చేసుకుంటే, మనం కన్సిడర్ ఎ గ్రాఫ్ కన్సిడర్ చేసుకుంటే, ఇప్పుడు యారే అనేది ఇలా సార్టెడ్ ఆర్డర్లో ఉంది అండ్ ఇక్కడ గాట్ ద పీక్ అయినా ఉండొచ్చు, లేకపోతే
ఇక్కడ నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. ఓకే, ఇక్కడ నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. ఓకే, సో సో ఇటువైపు సార్టెడ్ ఆర్డర్లో ఉంది అండ్ ఇటువైపు సార్టెడ్ ఆర్డర్లో ఉంది. రైట్, ఇట్ ఈస్ మొత్తం సార్టెడ్ ఆర్డర్ లేకపోయినా సమ్హౌ ఒక సార్టెడ్ ఆర్డర్లో ఉంది. అండ్ ఇక్కడ మన పీక్ ఎలిమెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేసాం. రైట్, సో సార్టెడ్, సో ఎప్పుడైతే మనం సార్టెడ్ అనే పదం వింటానో వీ హ్యావ్ టు పర్ఫామ్ బైనరీ సెర్చ్. ఓకే, బైనరీ సెర్చ్ చూసి పర్ఫామ్ చేయాలి. సో ఇప్పుడు ఆప్టిమల్ సొల్యూషన్ చూద్దాం ఫర్ దిస్ యూజింగ్ బైనరీ సెర్చ్. సో ఆప్టిమల్ సొల్యూషన్ చూసినట్టయితే మనకి ఫస్ట్ అరే హ్యాస్ 1 పిక్. సో ఫస్ట్ మనం 1 పిక్ ఫైండ్ అవుట్ చేద్దాం. 1 పిక్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అరే హ్యాస్ మల్టిపుల్ పిక్స్. అరే హ్యాస్ గ్రేటర్ దెన్ 1 పిక్. అండ్ మీన్ 1 పిక్ కన్నా ఎక్కువ. ఫర్ సపోజ్ ఇక్కడ మనకి 2 పిక్స్ వచ్చాయి. రైట్, ఇక్కడ ఒక పీక్ వచ్చింది, ఇక్కడ ఒక పీక్ ఎలిమెంట్ వచ్చింది. సో ఫస్ట్ మనం ఒక పీక్ ఎలిమెంట్కి ఫైండ్ అవుట్ చేద్దాం, తర్వాత మనం 2 పీక్ ఎలిమెంట్స్కి ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు యారీలో ఒకే ఎలిమెంట్ ఉంటే మనం ఏం చేస్తాం? ఫర్ సపోజ్ ఒక యారీలో ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఉంటే దట్ మీన్స్ యారీ ఈజ్ ఈక్వల్స్ టు 2 అని ఉంటే, యారీ ఈక్వల్ టు 2 అనే ఎలిమెంట్ ఒక్కటి మాత్రం ఉంటే మనం ఏం చేస్తాం? సింప్లీ వి రిటర్న్ యారీ ఆఫ్ 0. ఓకే, ఆ ఎలిమెంట్ని మనం రిటర్న్ చేస్తాం బికాస్ అదే మన పీక్ ఎలిమెంట్. బికాస్ ఇట్ రైట్ సైడ్ -∞ ఉంటుంది, లెఫ్ట్ సైడ్ -∞ ఉంటుంది కాబట్టి సో పీక్ ఎలిమెంట్ వచ్చేసి దట్ సింగిల్ ఎలిమెంట్ అనేది మన పీక్ ఎలిమెంట్. ఓకే, సో ఇప్పుడు జనరల్లీ మనం బైనరీ సెర్చ్ ఎలా పర్ఫామ్ చేస్తామంటే, సో ఒక గ్రాఫ్ తీసుకుందాం. ఒక గ్రాఫ్ తీసుకుంటే సో మనకి ఇచ్చిన యారీ అనేది ఈ విధంగా ఉంది. రైట్, మనకి ఇచ్చిన ఎలిమెంట్ అనేది యారీ అనేది ఇలా ఉంటుంది. సో మనకి ఇటువైపు లో ఉంటుంది, ఇటువైపు హై ఉంటుంది. అండ్ సమ్హౌ మన మిడ్ వాల్యూ అనేది ఇక్కడెక్కడో మిడిల్లో పాయింట్ చేసింది అనుకో. ఓకే, మిడిల్లో పాయింట్ చేసింది. సో ఇప్పుడు మనం 1 ఎలిమెంట్, ఇప్పుడు మనం దేనికి చూస్తున్నాం? ఓన్లీ ఫస్ట్ ఎలిమెంట్. ఫస్ట్ ఎలిమెంట్కి ఎన్ని కేసెస్ ఉంటాయి మాత్రమే చూస్తున్నాం. ఓకే, ఫస్ట్ ఎలిమెంట్కి ఏముంటుందంటే ఫస్ట్ పీక్ అనేది ఇటువైపు ఉండొచ్చు. పీక్ అనేది ఇటువైపు ఉన్నప్పుడు సో మిడ్ అనేది ఇటువైపు ఉన్నప్పుడు పీక్ ఎలిమెంట్ అనేది ఇక్కడ ఉండొచ్చు. రైట్, పీక్ ఎలిమెంట్ అనేది అటు ఉండొచ్చు. సో సో ఇదొక కేసు, దట్ ఈస్ లెఫ్ట్ హాఫ్లో మిడ్ అనేది ఉండొచ్చు. మిడ్ అనేది లెఫ్ట్ హాఫ్లో ఉన్నప్పుడు రైట్ హాఫ్లో పీక్ ఎలిమెంట్ ఉండొచ్చు. ఒకవేళ పీక్ ఎలిమెంట్ అనేది లెఫ్ట్ హాఫ్లో ఉన్నప్పుడు మిడ్ రైట్ హాఫ్లో ఉండొచ్చు. రైట్, ఒకవేళ పీక్ అనేది ఇక్కడ ఉంటే మిడ్ పీక్ని పాయింట్ చేయొచ్చు. ఓకే, వీ హ్యావ్ గాట్ 3 కేసెస్ ఉన్నాయి మన దగ్గర. సో ఈ 3 కేసెస్ మనం ఫైండ్ అవుట్ చేస్తే అప్పుడు వి గాట్ ది పీక్ ఫర్ ది 1 ఎలిమెంట్. ఓకే, సింగిల్ పీక్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేద్దాం. ఫస్ట్లీ వి సే లో, నెక్స్ట్ ఈజ్ హై. ఓకే, సో లో హై, లెట్స్ ఫైండ్ అవుట్ మిడ్ ఫైండ్ అవుట్ చేద్దాం. మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 + 9 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ 4. రైట్, మిడ్ అనేది 4 ఇండెక్స్ని పాయింట్ చేస్తుంది. సో ఇక్కడ మిడ్ వాల్యూ వచ్చింది. సో మిడ్ ఈజ్ నాట్ ఈక్వల్స్ టు అవర్ పీక్ ఎలిమెంట్. ఓకేనా, పీక్ ఎలిమెంట్ కాదు. సో పీక్ ఎలిమెంట్ అనేది ఏ పార్ట్లో ఉంటుంది? దిస్ ఈస్ లెఫ్ట్ హాఫ్, దిస్ ఈస్ రైట్ హాఫ్. ఓకే, లెఫ్ట్ హాఫ్ అండ్ రైట్ హాఫ్. సో ఇప్పుడు యారీ అనేది ఎలా ఉంది? ఈ యారీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. రైట్, ఇట్స్ ఇంక్రీజింగ్. ఏ ఆర్డర్లో ఉంది? ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. మనకి పీక్ ఎలిమెంట్ ఏంటి? హైయెస్ట్ ఎలిమెంట్ మన పీక్ ఎలిమెంట్ కాబట్టి సో ఈ యారీ అనేది ఇంక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో మన పీక్ ఎలిమెంట్ అనేది ఎట్ సైడ్ ఉంటుంది? రైట్ సైడ్. సో రైట్, పీక్ ఎలిమెంట్ అనేది ఎక్కడ ఉంటుంది? రైట్ హాఫ్లో ఉంటుంది పీక్ ఎలిమెంట్ అనేది. సో పీక్ ఎలిమెంట్ అనేది రైట్ హాఫ్లో ఉంటుంది. రైట్, సో రైట్ హాఫ్లో ఉంటుంది కాబట్టి సో మనం ఏం చేయాలి? లెఫ్ట్ హాఫ్ని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ ది లెఫ్ట్ హాఫ్ని ఎలిమినేట్. సో లెఫ్ట్ హాఫ్ని ఎలిమినేట్ చేసినప్పుడు లో అనేది ఎటు వస్తుంది? ఇటువైపు వస్తుంది. లో అనేది మిడ్ వైపు వస్తుంది లో అనేది. సో లో అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. సో మనం అగైన్ మిడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం విచ్ ఇస్ 4 + 9 విచ్ ఇస్ మిడ్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది 5th one. రైట్, లో అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది విచ్ ఇస్ 6th. సో ఇక్కడ లో అనేది పాయింట్ చేస్తుంది. రైట్, సో లో అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది కాబట్టి సో వీ హ్యావ్ టు ఫైండ్ ద మిడ్ ఈజ్ 5 + 9 డివైడెడ్ బై 2 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 7. ఓకే, విచ్ ఇస్ ఈక్వల్స్ టు 7. సో మిడ్ అండ్ ఎల్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. రైట్, విచ్ ఇస్ 7. మిడ్ ఈక్వల్స్ టు 7. సో మనం ఇప్పుడు ఇక్కడ చెక్ చేస్తాం.
ఇక్కడ ఇది రైట్ ఎలిమెంట్ అనేది, సో దిస్ ఇస్ 8 ఈస్ గ్రేటర్ దాన్ 7 అండ్ 8 ఈస్ గ్రేటర్ దాన్ 5. సో మన పీక్ ఎలిమెంట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఇలాగ మన పీక్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం యూజింగ్ బైనరీ సెర్చ్. సో మనం ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ట్రై చేద్దాం. సో నెక్స్ట్ పీక్ ఎలిమెంట్. సో పీక్ ఎలిమెంట్ ఏంటి? సో నెక్స్ట్ ఈ ఎగ్జాంపుల్లో మన పీక్ ఎలిమెంట్ వచ్చేసి విచ్ ఇస్ 13. ఓకే, మనం ఇక్కడ కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్టయితే, సో ఇక్కడ మన పీక్ అనేది ఇక్కడ మన ఏరియా అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, రైట్? ఇక్కడ నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది, విచ్ ఇస్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్. సో మన పీక్ ఎలిమెంట్ అనేది ఎట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ సైడ్. సో మన పీక్ ఎలిమెంట్ అనేది లెఫ్ట్ హాఫ్లో ఉంటుంది. మనం ఏం చేయాలి? రైట్ హాఫ్ని ఎలిమినేట్ చేయాలి, రైట్? లెట్స్ రైట్ దిస్. సో లో and this is high. Then మన mid value వచ్చేసి which is mid is equals to 0 plus 9 divided by 2 which is equals to 4, right? So 4 mid. సో మనకి చెప్పాను నేను ఇక్కడ. సో మన ఇక్కడ వరకు మన అరే ఎలిమెంట్స్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, ఇక్కడ నుంచి డిక్రీజింగ్ ఆర్డర్లో ఉన్నాయి. సో మన ఎలిమెంట్ అనేది లెఫ్ట్ హాఫ్లో ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు ఎలిమినేట్ ది రైట్ హాఫ్. రైట్ హాఫ్ని ఎలిమినేట్ చేయాలంటే మన హై వాల్యూని ఇక్కడ తీసుకురావాలి, హైని, రైట్? హైని ఇక్కడికి తీసుకొస్తాం. దెన్ అగైన్ మనం మిడ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. దట్ ఈస్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 0 plus 3 divided by 2 which is equals to 1. సో మిడ్ ఇక్కడికి వచ్చేసింది కాబట్టి దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ ది పీక్ ఎలిమెంట్ కాబట్టి దట్ విచ్ ఇస్ 13. బట్ సో పీక్ ఎలిమెంట్ అనేది మిడ్ అనేది 10 పాయింట్ చేసింది. సో దీని బిసైడ్ ఏముంటుంది? హైయెస్ట్ వాల్యూ ఉంటుంది కాబట్టి 10 తర్వాత హైయెస్ట్ వాల్యూ ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తాం అంటే లోని మూవ్ చేస్తాం. విల్ మూవ్ ది లో వాల్యూ. ఓకే, విల్ మూవ్ ది లో. సో అప్పుడు లో అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది, దిస్ లో అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. దెన్ అగైన్ మనం మిడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. సో అగైన్ మిడ్ ఈజ్ ఈక్వల్స్ టు 2 plus 3 divided by 2 which is equals to 2, right? This is equals to 2. So 2 అంటే ఇక్కడ పాయింట్ చేసింది. సో మిడ్. సో వీ హ్యావ్ గాట్ ది హైయెస్ట్ పీక్ దట్ ఈస్ 13. వీ గాట్ ది హైయెస్ట్ పీక్ దట్ ఈస్ 13. సో ఇది ఏ ఆర్డర్లో ఉందంటే ఈ ఏరియా అనేది, సో ఇది లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది అండ్ డిక్రీజ్ అవుతుంది, రైట్? సో ఇట్స్ లీనియర్లీ ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ ఆర్డర్. సో మనం ఇప్పుడు ఇచ్చిన ఏరియాలో ఎలా ఉందంటే దట్ ఈస్ ఇన్ లీనియర్లీ ఇంక్రీజ్ అవుతుంది, లీనియర్గా ఇంక్రీజ్ అవుతుంది అండ్ డిక్రీజింగ్ ఆర్డర్లో ఉంది. సో మన మిడ్ అనేది ఎట్ సైడ్ ఉంది. సో దిస్ ఈజ్ అవర్ పీక్ ఎలిమెంట్. సో మన పీక్ ఎలిమెంట్ అనేది ఇక్కడ ఉంది. మిడ్ అనేది ఇట్ సైడ్ పాయింట్ చేసింది, దట్ మీన్స్ లెఫ్ట్ సైడ్. సో లెఫ్ట్ సైడ్ కర్వ్లో పాయింట్ చేసింది. మిడ్ అనేది లెఫ్ట్ సైడ్ కర్వ్లో ఉంది, రైట్? సో మన ఎలిమెంట్ అనేది ఎట్ సైడ్ ఉంటుంది, ఎలిమెంట్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. సో మిడ్ అనేది ఇక్కడ ఉంది, డిక్రీజింగ్ కర్వ్లో ఉంది కాబట్టి వీ హ్యావ్ టు ఫైండ్ ద పీక్ ఎలిమెంట్. సో మనం లెఫ్ట్ హాఫ్ని ఎలిమినేట్ చేసి వీ ఫైండ్ ది ఎలిమెంట్ ఇన్ ది రైట్ హాఫ్. ఓకే, సో బట్ మనకిచ్చిన పీక్ ఎలిమెంట్ అనేది లాస్ట్ ఇండెక్స్లో ఉన్నప్పుడు, ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండెక్స్లో ఉన్నప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో మనం ఇక్కడ చూస్తాం ఫస్ట్ అండ్ లాస్ట్ ఇండెక్స్లో ఉన్నప్పుడు మనం -∞ అని కన్సిడర్ చేసి వి ఫైండ్ ది పీక్ ఎలిమెంట్, రైట్? సో ఇక్కడ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో ఇట్స్ సింప్లీ లైక్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే దట్ ఈస్ ఏరియా ఆఫ్ మిడ్. ఓకే, మనకి ఫస్ట్ మిడ్ వాల్యూ వస్తుంది, దట్ ఈస్ మిడ్. సో మిడ్ అనేది విచ్ ఇస్ గ్రేటర్ దాన్ ఏరియా ఆఫ్ మిడ్ -1. ఓకే, మిడ్ -1 వాల్యూ, మిడ్ -1 అండ్ విచ్ ఇస్ గ్రేటర్ దాన్ మిడ్ +1. సో ఇది మన ఏరియా ఆఫ్ మిడ్ అనేది ఇట్స్ సపోజ్ ఇండెక్స్ 0th ఇండెక్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఇండెక్స్ ఈజ్ ఈక్వల్స్ 10 - 1 విచ్ ఇస్ లాస్ట్ ఇండెక్స్ అని ఉండొచ్చు, రైట్? సో మనకు తెలుసు ఇప్పుడు సో ఇఫ్ ఇది -∞ అనుకుందాం. సో ఇక్కడ 1 ఈజ్ గ్రేటర్ దాన్ -∞ బట్ లెస్ దెన్ 2 కాబట్టి మనం 1 ఈజ్ లెస్ దెన్ 2 కాబట్టి వీ డోంట్ టేక్ 1. ఓకే, సో ఇక్కడ 10, నెక్స్ట్ 10 -∞. ఓకే, సో 10 ఈజ్ గ్రేటర్ దాన్ -∞ అండ్ 10 ఈజ్ గ్రేటర్ దాన్ 9. సో 10 అనేది మన పీక్ ఎలిమెంట్. ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ అగైన్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ దట్ ఈస్ 10 9 8 7 6 5 4 3 2 1. సో ఇక్కడ కూడా అంతే, సేమ్ దిస్ ఈజ్ అవర్ పీక్ ఎలిమెంట్. సో ఇక్కడ -∞. సో -∞ అంటే సో 10 ఈజ్ గ్రేటర్ దాన్ -∞ అండ్ గ్రేటర్ దాన్ 9. సో 10 అనేది మన పీక్ ఎలిమెంట్ అవుతుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనకి తెలుసు ఇక్కడ ఏ ఎలిమెంట్ లేదు కాబట్టి ఫస్ట్ ఇండెక్స్కి లాస్ట్ ఇండెక్స్కి ఇటువైపు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ ఏ ఎలిమెంట్స్ ఉండవు. సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఈ 10ని మనం కన్సిడర్ చేసుకుంటే మనం లెఫ్ట్ సైడ్ చెక్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ
రైట్ సైడ్ ఎలిమెంట్ విచ్ ఇస్ 9. సో 9తో కంపేర్ చేసినప్పుడు 10 ఈజ్ గ్రేటర్ దెన్ 9. సో దిస్ 10 ఈజ్ మై పీక్ ఎలిమెంట్. సో 10 ఈజ్ మై పీక్ ఎలిమెంట్. సో ఇలా మనం సింప్లీ రిటర్న్ చేయొచ్చు. సో అలాగే ఇక్కడ 10 కూడా. ఇక్కడ మనం -∞ మనం కంపేర్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ ఒక్కదాన్ని మనం కంపేర్ చేయాలి. సో 10 ఈజ్ గ్రేటర్ దెన్ 9 కాబట్టి 10 ఈజ్ గ్రేటర్ దెన్ 9 కాబట్టి మనం రిటర్న్. సో 10 ఈజ్ అవర్ పీక్ ఎలిమెంట్. ఓకే, ఫస్ట్ ఇండెక్స్కి లాస్ట్ ఇండెక్స్కి మనం సపరేట్గా రాయాలి, సపరేట్గా కోడ్ రాస్తాం. సో మనం బైనరీ సెర్చ్ అన్ని ఎక్కడి నుంచి పర్ఫామ్ చేస్తాం. సో ఫస్ట్ ఇండెక్స్కి లాస్ట్ ఇండెక్స్కి అయితే మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇండెక్స్ లాస్ట్ ఇండెక్స్ని మనం బైనరీ సెర్చ్ పర్ఫామ్ చేయం. ఎందుకంటే ఫస్ట్ ఇండెక్స్కి లాస్ట్ ఇండెక్స్కి సపరేట్గా రాస్తాం, సపరేట్గా కోడ్ రాస్తాం. సో లోని ఇక్కడికి ట్రిమ్ డౌన్ చేస్తాం. సో లో అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది అండ్ హైని ఇక్కడ ట్రిమ్ డౌన్ చేస్తే హై అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది. ఓకే, సో ఫస్ట్ని ఇండెక్స్ని లాస్ట్ అనేది సపరేట్గా రాస్తాం. సో లో అండ్ హై అనేది ఇక్కడ రాస్తాం కాబట్టి సో బైనరీ సెర్చ్ అనేది ఇక్కడ వరకే అప్లై చేస్తాం. సో సింప్లీ రైట్ ద కోడ్. ఫస్ట్ దీనికి కోడ్ రాద్దాం. సో ఫస్ట్ దీనికి రాద్దాం అయితే ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ array, n. దెన్ ఫస్ట్ కండిషన్ అంటే if n is equals to 1, then return array of 0. So if for suppose this is array size 1 అయి ఉంటే we'll simply return the first index. Next first index కి రాయాలి. First index, that is if array of 0 is greater than array of 1, that is then return 1. సో దేనికంటే ఫస్ట్ ఇండెక్స్కి. సో చెప్పాం కదా ఫస్ట్ ఇండెక్స్కి లాస్ట్ ఇండెక్స్కి సపరేట్గా రాయాలి. సో మనం బైనరీ సెర్చ్ అనేది అప్లై చేయాలి. దెన్ ఇఫ్ అవర్ array of n-1, that means last index, is greater than array of n-2. array of n-2 అంటే రైట్ ఎలిమెంట్. ఓకే, సో 0 is greater than 1 అంటే సో ఫస్ట్ ఇండెక్స్ ఎలిమెంట్ అనేది గ్రేటర్ దెన్ రైట్ ఎలిమెంట్ అన్నప్పుడు విల్ సే return 1 because 1 is our peak element. Then we say return n-1, which is last index. Okay, last index element. We simply return the last index element, right? So next ఇప్పుడు binary search, that is low is equals to 1 and high is equals to low is equals to 1, high is equals to n-2, and we perform binary search, that is low is lesser than equals to high. Then mid is equals to low plus high divided by 2. Then if array of mid is greater than array of mid minus 1, then you can say array of mid is greater than array of mid plus 1. Then we return mid. We write the same condition again, same condition రాసాము ఇందాక రాసింది. సో దిస్ ఈస్ ఫర్ లెఫ్ట్ ఎలిమెంట్ చెక్ చేస్తుంది, దిస్ ఈస్ ఫర్ రైట్ ఎలిమెంట్, రైట్? సో మనం ఇప్పుడు ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ కర్వ్కి రాయాలి. ఓకేనా, ఇప్పుడు మనం ఒక యారే తీసుకుంటే ఇది ఇలా ఇంక్రీజ్ అవుతుంది అండ్ డిక్రీజ్ అవుతుంది. సో దిస్ ఈజ్ ఇంక్రీజింగ్ కర్వ్, దిస్ ఈజ్ డిక్రీజింగ్ కర్వ్. ఇక్కడ మనం పీక్ ఎలిమెంట్ అనేది ఫైండ్ అవుట్ చేసాం. సో మనం ఇంక్రీజింగ్ అండ్ డిక్రీజింగ్ కర్వ్కి రాద్దాం. సో ఇప్పుడు ఇంక్రీజింగ్ కర్వ్కి ఎలా రాస్తాం అంటే దట్ ఈస్ else if array of mid is greater than array of mid minus 1, then increasing curve. అప్పుడు ఏం చేస్తాం మనం will move to low is equals to mid plus 1. లో అనేదాన్ని మనం రైట్లోకి మూవ్ చేస్తాం, రైట్? దెన్ else if same condition, else if array of mid is greater than array of mid plus 1. So then we move the high ni move chestum, that is high is equals to mid minus 1, right? High is equals to mid minus 1. So ఇది మనం we use this for దేనికి యూస్ చేస్తామంటే we use this for finding peak element 1. okay, only one peak element, one peak find out చేయడానికి యూస్ చేస్తాను. ఓకే, వాట్ అబౌట్ సెకండ్ పీక్ మల్టిపుల్ పీక్స్ ఉంటే ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? సో ఇప్పుడు ఇక్కడ మనకి మల్టిపుల్ పీక్స్ వచ్చి దట్ ఈస్ 2 and 6. సో మల్టిపుల్ పీక్స్ వస్తే మన కోడ్ ఎలా రాయాలో చూద్దాం. ఓకేనా, ఇట్స్ లైక్ స్లైట్లీ స్మాల్ చేంజ్. ఓకే, సో ఇది ఈ కోడ్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఇఫ్ ద ఎలిమెంట్ ఈజ్ ఆన్ ద కర్వ్. ఓకేనా, ఇఫ్ ఫర్ సపోజ్ ద ఎలిమెంట్ అనేది ఈ కర్వ్లో ఉంది. ఓకే, ఇక్కడ మనకి మిడ్ అనే పాయింట్ చేసింది. సో ఇక్కడ మన ఎలిమెంట్ అనేది ఉంది. ఓకే, ఈ కర్వ్లో మన ఎలిమెంట్ అనేది ఉంది కాబట్టి వీ యూస్ దిస్ కోడ్. ఓకే,
ఎలిమెంట్ అనేది కర్వ్‌లో ఉన్నప్పుడు మనం ఆ కండిషన్ అనేది వర్క్ అవుతుంది. నెక్స్ట్ సో, ఓకే. సమ్‌హౌ ఇది సో, ఈ కోడ్ అనేది మల్టిపుల్ పీక్స్ కూడా వర్క్ అవుతుంది. ఓకేనా? ఈ కోడ్ అనేది మల్టిపుల్ పీక్స్ కూడా వర్క్ అవుతుంది. బట్ సమ్ కేసెస్‌లో వర్క్ అవుతుంది. సమ్ కేసెస్‌లో వర్క్ అవ్వదు. సో, ఆ కేస్ ఏంటో చూద్దాం. లెట్స్ ట్రై టు టేక్ ఎన్ ఎగ్జాంపుల్. సో, ఒక ఎగ్జాంపుల్ తీసుకొని ఆ కేస్ ఏంటో చూద్దాం. లెట్స్ సీ దట్ ఈస్ 1, 5, 1, 2, 1 ఓకే. సో, ఇక్కడ ఏమవుతుందంటే దట్ ఈస్ అరే ఆఫ్ i - 1 that means లెఫ్ట్ ఇండెక్స్ ఈస్ నాట్ ఈక్వల్స్ టు అరే ఆఫ్ i. Array of I. So first index, this is last index. This is first index, this is last index. So this is low, this is low, this is high, this is mid. Okay, this is high and this is mid. So ఇప్పుడు మనం సింగిల్ పీక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే సో సింగిల్ పీక్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం దిస్ ఈస్ అవర్ పీక్ సో దిస్ ఈస్ అవర్ లో ఓకే ఇది మన లో అండ్ దిస్ ఈస్ అవర్ హై అండ్ దిస్ ఈస్ అవర్ పీక్ దిస్ ఈస్ అవర్ పీక్ ఎలిమెంట్ సో మిడ్ అనేది ఫస్ట్ ఇక్కడ మిడ్ అనేది పాయింట్ చేస్తుంది దెన్ వి చెక్ ఎట్ ద లెఫ్ట్ సైడ్ సో లెఫ్ట్ సైడ్ చెక్ చేసినప్పుడు మిడ్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది సో ఇలాగ మనం పీక్ ఎలిమెంట్ ఫైండ్ చేస్తాం ఒక పీక్కి సింగిల్ పీక్ ఎలిమెంట్ సో మల్టిపుల్ పీక్ ఎలిమెంట్స్కి ఎలా వస్తుందంటే ఇట్స్ లైక్ big graph that is increasing decreasing increasing decreasing increasing decreasing right increase decrease ఉన్నప్పుడు సో లో అనేది ఇక్కడ ఉంటుంది అండ్ హై అనేది ఇక్కడ ఉంటుంది సో మిడ్ అనేది సమ్హౌ ఇక్కడ ఎక్కడో పాయింట్ చేసింది మిడ్ అనేది ఇక్కడ పాయింట్ చేసింది సో దెన్ అగైన్ మనం ఏం చేస్తాం ఈ హాఫ్ మొత్తాన్ని ఎలిమినేట్ చేస్తాం వీళ్ళు ఎలిమినేట్ దిస్ అండ్ బికాస్ రైట్ సైడ్ ఫైండ్ చేస్తాం రైట్ ఇక్కడ మన డిక్రీజ్ ఆర్డర్లో ఉంది కాబట్టి మనం రైట్ సైడ్ ఎలిమెంట్ ఫైండ్ అవుట్ చేస్తాం సో నెక్స్ట్ అగైన్ ద మిడ్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది సో మన పీక్ ఎలిమెంట్ అనేది ఇక్కడ ఉంది అనుకుంటాం ఓకే పీక్ ఎలిమెంట్ అనేది ఇక్కడ ఉంది సో ఇదే ఇక్కడ పీక్ ఎలిమెంట్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇది కూడా ఎలిమినేట్ చేసి వి ఫైండ్ మిడ్ అనేది ఇక్కడికి వస్తుంది సమ్హౌ రైట్ వి ఫైండ్ మిడ్ ఓకే పీక్ ఇక్కడ ఫైండ్ అవుట్ చేస్తాం సో మిడ్ అనేది ఇక్కడ పాయింట్ చేస్తుంది సో ఇక్కడ మనం పీక్ ఎలిమెంట్ అని ఫైండ్ అవుట్ చేస్తాం సో ఈ కేస్ ఇలాంటి కేసెస్ చూసాం కానీ ఈ డౌన్ సో ఇట్స్ లైక్ రివర్సల్ ఆఫ్ పీక్ రైట్ రివర్సల్ ఆఫ్ పీక్లో ఉంది సో ఓకే సో ఈ కేస్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి సో ఫర్ దిస్ కేస్ మనం ఫైండ్ అవుట్ చేయాలి హౌ వీ కెన్ ఫైండ్ అవుట్ ఇస్ సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎలిమెంట్ మనం కన్సిడర్ చేసుకుంటే ఈ ఎగ్జాంపుల్ని కన్సిడర్ చేసుకుంటే సో ఇప్పుడు మన మిడ్ అనేది ఇక్కడ ఉంది ఓకే సో మనం రైట్ హాఫ్ని ఎలిమినేట్ చేస్తే వి గాట్ ద పీక్ దట్ ఈస్ 5 ఓకే ఫర్ సపోజ్ మనం రైట్ హాఫ్ని ఎలిమినేట్ చేస్తే వి గాట్ ద పీక్ దట్ ఈస్ 2 ఓకే ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయి కాబట్టి అందుకే దట్స్ వై వి యూస్ దిస్ వన్ సో దీన్ని మనం ఎలిమినేట్ చేయడం కోసం మనం ఏం చేస్తామంటే విల్ రైట్ సింప్లీ వన్ థింగ్ దట్ ఈస్ సో ఇక్కడ ఈ కోడ్లో రాసుకోవచ్చు కాబట్టి దట్ ఈస్ లో ఈజ్ ఈక్వల్స్ టు మిడ్ ప్లస్ 1 ఓకే మనం ఈ యొక్క చిన్న కేసుని హ్యాండిల్ చేయగలిగితే చాలు ఓకే ఈ చిన్న కేసుని హ్యాండిల్ చేయగలిగితే చాలు సో యూ కెన్ ఆల్సో ఫైండ్ సో ఈ కోడ్ అనేది మల్టిపుల్ పీక్ ఎలిమెంట్స్కి కూడా వర్క్ అవుతుంది సో ఓకే లో ప్లస్ 1 ఓకే లోని మూవ్ చేస్తాం సో విల్ సింప్లీ మూవ్ ద లో దెన్ వీ కెన్ ఫైండ్ ఎనీ పీక్ ఎలిమెంట్ మల్టిపుల్ పీక్ ఎలిమెంట్స్ కూడా వర్క్ అవుతుంది సో